హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిప్ నాగరాజ్, ది వాయిస్ ఆఫ్ ట్రూత్. మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్. ఇక ఈరోజు మా టాపిక్, లుచ్చాలు వచ్చేస్తున్నారు జాగ్రత్త అని అంటున్నారు మన ట్రేడ్ పండితులు. మనకు తెలుసు కదా, ఇదివరకు దొంగలు వచ్చేస్తున్నారు జాగ్రత్త అని నేపాలీ గోర్ఖా మామలు మనల్ని అలర్టింగ్ చేసేటోళ్ళు రాత్రిపూట. కానీ ఇప్పుడు టాలీవుడ్లోకి లుచ్చాగాళ్ళు వచ్చేస్తున్నారు జాగ్రత్త అని అలర్టింగ్ చేస్తున్నారన్నమాట మన ట్రేడ్ పండితులు కామెడీగా. ఇవాళ రేపు కాస్త పరపతి ఉంటే చాలు, ప్రతి లఫంగిగాడు ఫిలిం నగర్కేసి సీదా వెళ్ళిపోతాడని మనందరికీ తెలుసు. ఆడి వాటమేంది, ఆడి వాలకమేంది, ఇవన్నీ ఫన్ లేదన్నమాట. ఏదో రకంగా ఇండస్ట్రీలోకి కనెక్షన్స్ ఉంటే చాలన్నమాట. టాలెంట్ బొచ్చు బొషానం ఏం అక్కర్లేదన్నమాట. సర్లే, ఎవడి గులవాడిది, ప్రూవ్ చేసుకుంటేనే ఉంటాడు, లేకుంటే కనుమరుగైపోతాడు అని అనుకోవచ్చు. వ్యవహారం గదే అయితే ఏ ఫరక్ పడది. కానీ ఈ ఫ్రూట్ గాడు ఒకడు వచ్చాడు అని జనానికి తెలియాలి అన్నట్టు సభ్యతని స్టేజ్ మీద ఫాతర వేసినప్పుడే కత్తెక్కడ జానకి టైప్ ఫీలింగ్ వస్తుంది మన ట్రేడ్ పండితులకి. ఇక ఈ బోక్ మ్యాటర్లోకి సూటిగా వెళ్ళినట్టయితే మనకు ఈటీవీ మెగాస్టార్ ప్రభాకర్ అంకుల్ తెలుసు కదా. అప్పట్లో ఈటీవీ సుమన్ అన్నయ్యతో కలిసి మెలిసి మన విద్యాభ్యాసం అయిపోయినా కూడా ఈటీవీలో ఆగకుండా సాగే సీరియల్స్ చేసిన మహానుభావుడు. ఓరిని అబ్బా ఆపరారోయ్ అని ప్రేమతో ఎన్నిసార్లు మొరబెట్టుకున్నా పట్టించుకొని మహానుభావుడు కూడా ఈయనే అన్నమాట. ఇక అదంతా గతం. తర్వాత మనం మన జీవన తరంగాల్లో కొట్టుకుపోయాక ఆ ఈటీవీలో ఇంకెవరిని టార్చర్ పెట్టి చంపాడో వికీపీడియాలో కూడా డేటా అయితే ప్రస్తుతానికి లేదనమాట. ఇక ఇన్నాళ్ళకి ఆ అంకుల్ తన సుపుత్రుణ్ణి మన పైన రుద్దడానికి ఈటీవీ స్క్రీన్ సరిపోదని ఏకంగా సిల్వర్ స్క్రీన్ ఎంచుకున్నాడనమాట. గతంలోనే ఒక ఫోటోషూట్ కూడా చేశాడు ఆ కలకండాతో, సారీ, ఆ కళాఖండంతో. బాబు చేష్టలు చూసి ఫోటోగ్రాఫర్స్ ఫీజు కూడా వద్దు బాబోయ్ అని వెళ్ళిపోవడం అప్పట్లో సంచలనం రేపిందనే చెప్పాలి. ఇక ఇప్పుడు తీరుబడిగా మన భరతం పట్టడానికి గదే అగ్గిబరాటకి కాస్త జుట్టు పెంచి సైలెంట్గా ఏదో సైన్మా తీసేశారంట. గదే బరాబర్ ప్రేమిస్తా అంట. ఈ సైన్మా ఎవరికి తెలియదు, ఎట్టాగైనా అందరికీ తెలిసి తీరాల్సిందే అని జేడి చక్రవర్తి అంకుల్ని చీఫ్ గెస్ట్గా పిలిచేసి పాట పాడడానికి స్టేజ్ ఎక్కేశాడు ఈ జూనియర్ ఈటీవీ మెగాస్టార్. ఆ పాట లిరిక్స్ రాసిన లఫూటుగాడు కుత్తేగాడు ఎవడో తెలియదు కానీ అవి పాడుతున్నప్పుడు ఈ చిన్న తమ్ముడి హావభావాలు చూస్తే మాత్రం కత్తి కాదు జానకి, కిమ్ మావని ఒప్పించి గా న్యూక్లియర్ బాంబు ఫట్టకరా జానకి అని అనిపించక మానది ఎవరికైనా. ఎందుకంటే డెమ్మ డెక్క డాలీ అని లిరిక్స్ రాసుకోవడమే కాకుండా ముందర సీట్లలో ఫాఫలు ఆంటీలు కూకున్నారని ఇంగిత జ్ఞానం కూడా లేకుండా వాడి గద్ద పగలు తినింది, వీడి పట్ట పగలు తినింది అంటూ సిగ్గు శరం లేకుండా అదో పాట అయినట్టు, ఈడో సింగర్ అయినట్టు, వాడిదో వాటం అయినట్టు, అదో గాత్రం అయినట్టు ఊగిపోవడం ఒక ఎత్తు అయితే, గదే స్టేజ్ పైన గా ఈటీవీ ప్రభాకర్ అంకుల్ కూడా కూకొని ఉండడం కొసమెరుపు అనమాట. గైనా గీ పిత్రేగాలను అనుకోవడానికి ఏముందిలేండి. న్యాచురల్ స్టార్ నాని ఇంకా కొండబాబు లాంటోళ్ళు కూడా లంచ్ ఓడక అనే పదాలు మన గ్రామీణ నేపథ్య సాహిత్యం అన్నట్టు అన్నీ ఇడిసేసి సైన్మా టీజర్లలో సైన్మాలలో పెట్టేసి జంజీని కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటే ఈ ఫిల్ల ఫిత్ర ఫకోడి ఫిత్రేగాళ్ళు ఎంతలేండి అని తమను తాము సముదాయించుకుంటూ నెక్స్ట్ జనరేషన్ గదే మన జెన్జీకి జరగబోయే అనర్థాన్ని నష్టాన్ని జీర్ణించుకోలేక సందు శివరున్న శాందిని బార్ అండ్ రెస్టారెంట్ వైపు ఆవేశంగా వెళ్ళిపోతున్నారు మన ట్రేడ్ పండితులు సైతం. ఇదే ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్. ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నిప్ నాగరాజ్, ది వాయిస్ ఆఫ్ ట్రూత్, అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ యువర్ వాల్యుబుల్ ఒపీనియన్. సీ యూ అగైన్.